నా పేరు పసల గంగరాజు అండి. మాది చాక్లెట్ సిటీ అండి. ఏం జరుగుతుంది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మమ్మల్ని బాగా టార్గెట్ పెట్టి మమ్మల్ని ఏడిపిస్తున్నారండి. ఎందువల్ల అండి? సారా అమ్ముతున్నామనండి. కేసులు పెడతారు కదా సారా? పెట్టుకోవచ్చండి, తప్పులేదు. అమ్మిన వాళ్ళు దొరికిన వాళ్ళు పెట్టుకోవచ్చండి. నేను వ్యవసాయం చేసుకుంటానండి, నాకు ఎటువంటి సంబంధం లేదండి. నా మీద ఒక 5-6 కేసులు పెట్టారండి. తప్పుడు కేసులు పెడుతున్నారండి. అందుకని అందరికీ ఒక రకంగా పెడతలేదండి. మాకేమో మా ఇంట్లో పెడితే 5 కేసులు పెడుతున్నారండి. వేరే వాళ్ళ ఇంట్లో ఒక కేసే పెడుతున్నారండి. కారణం ఏముందండి? రూపాయలండి, ఇంకేముంది? అంటే అదే ఇంకంతే, సంబంధం లేదు మీకు. మీరు చేస్తున్నారు కదా, మేము పట్టుకుంటున్నాం కదా. మాకేం తెలుసు? మాకు విజయవాడ వాళ్ళు పట్టుకుంటున్నారు, లేదా సబ్ డివిజన్ వాళ్ళు పట్టుకుంటున్నారు. మేమేం చేయం దానికి? వాళ్ళు ఇస్తున్నారు, మేము రాస్తున్నాం అంటున్నారండి. ఈయన ఇప్పుడు సీఏ గారిని కలిసామండి, లోకల్ సీఏ గారిని. ఆయన ఏమంటారు? మాదేం కాదమ్మా, ఇవన్నీ బయట వాళ్ళు పట్టుకున్నారు, బయట వాళ్ళు పట్టుకుని రాస్తున్నారు, మేము అమలు చేయాలంటున్నాడు ఆయన. మా ఆవిడ పీడియాట్ పెట్టారండి 4 కేసులు. 4 కేసులు పసల శాంతమ్మ అండి. 4 కేసులు పీడియాట్ పెట్టారండి. ఆవిడకి అసలు దవిడేశ్వరం మందే ఎత్తపెట్టండి. ఆవిడ బండి మీద మందు ఎట్టుకెళ్ళి వేసిందా? దవిడేశ్వరాన్ని ఎవడో దొరికితే దాంట్లో ఆవిడని ఇన్వాల్వ్ చేశారండి. 2 కేసులు ఎన్నో రాశారండి అక్కడ. మేమేం కోరుకోలేదండి. ఇదేంటంటే మా చేతిలో ఏమీ లేదంటున్నాడు ఆయన. ఇంకంతే ఆయన చెప్పేది ఆయన చెప్తున్నారు. మేమేం చేయమండి? మాకు జరిగిన అన్యాయం ఇంకొకళ్ళ జరగకూడదండి. ఎవడన్నా దొరికారు అనుకోండి, వాళ్ళకే రాయమానండి, తప్పు లేదు. అంతేగాని మొత్తం లోకమంతా చుట్టబెట్టేసి దెంగదాలు ఉన్న వాళ్ళకి అలా రాసేస్తే ఇంకా సెంటర్ జైలు ఆడవాలండి. బెయిల్ పెట్టుకుంటానికి కూడా దారిలో ఉండవండి. బక్కోడు ఉంటాడు, బడుగోడు ఉంటాడు. ఏదో సారా అమ్ముతున్నారో, చేస్తున్నారో, సత్తున్నారో తెలియదండి ఎవరికని. ఇక్కడ పట్టుకుంటున్నారు, అక్కడ రాస్తున్నారు. ఇది అన్యాయం కదేటండి? ఒక్కొక్కరికి 5 కేసులు అండి. నేను వ్యవసాయం చేసుకుంటానండి. నేను వ్యవసాయం చేసుకుంటూ అందులో నన్ను నిల్వలు చేసి నాకు రాసిస్తారండి కేసులు. నేను ఏనాడు బ్రాంతి అమ్మలేదండి, ఎక్కడ లేదు. నా కేసు లేదు, కోర్టుకి వెళ్ళలేదు, చేయలేదు, నేను కేసుకి రాలేదు. నాకు డిస్పోజ్ అయిపోయినట్టు కేసు కాపాడుతుందండి. నేను ఫైన్ కట్టలేదండి, ఏమి చేయలేదు, నేను ఏలుముద్ర వేయలేదు, నాకు చదువు లేదండి. నా కేసు డిస్పోజ్ అయినట్టు చూపెడుతుంది. మళ్ళీ ఇంకో కేసు ఎవరో దొరికితే మా అబ్బాయి దాంట్లోనే ఇందులోనూ నన్ను ఇన్వాల్వ్ చేశారండి. అందులో కోర్టులోకి వెళ్తే నీకు బ్రాంతి కేసు ఉంది పక్కనని జడ్జి గారు 6 రోజులు కాక బెయిల్ ఇవ్వలేదండి నాకు. నేను న్యాయం కోరుకుంటున్నానండి. నాకులాగా అన్యాయం ఎవరికీ జరగకూడదండి. నేను ఎప్పుడు మొదలు చచ్చిపోతానండి. నేను బతకలేదు. నన్ను అన్యాయం చేశారు. ఏమీ లేని కేసులు అన్నీ మామే పెట్టేశారండి. డైరెక్టర్ అంట, డైరెక్టర్ ఎవడనండి బాబు? డైరెక్టర్ అంటే అసలు డైరెక్టర్ అంటే నాకు తెలియదు. నేను ఏముద్ర కానీ నాకు ఎవడో తెలియదు. నా మీద అన్యాయం కేసు పెట్టేశారండి అంతాను. నా కొడుకుని 2 సార్లు పని చేశారు. ఏమండి బాబు ముందు కోరుకుంటున్నానండి. నాకులాగా ఎవరికి అన్యాయం చేయు చేస్తే ఊరుకోండి బాబు. మీరందరూ నాకులాగా ఎవరిని చేయనివ్వకండి. నాకులాగా ఇలాగ అన్యాయంగా ఎవరిపై రాకూడదండి. నేను బేలెట్టుకుంటే కూడా గెలిచేదండి నాకు ఇలా.
ఓకే